వస్తున్నా హాయ్ చెప్పు. ఈ నీళ్ళు లేకపోతే వచ్చారా నాయన. 40 రైడ్స్ చేస్తే 240 వస్తుంది. ట్రిప్ మీటర్ 0 చేస్తున్నా. ఒక బుకింగ్ ఇప్పుడే వచ్చింది ర్యాపిడోలో. ఓటీపీ అప్సిగూడ. టైం వచ్చేసి 7:13. అన్నోజిగూడ నుంచి అప్సిగూడ డ్రాప్. వెదర్ కొద్దిగా కూల్గానే ఉంది. 7 గంటల నుంచి 12 గంటల వరకు చేద్దాం అనుకుంటున్నాం. 5 అవర్స్కి ఎంత అమౌంట్ అవుతుందో చూద్దాం. ఎవడో దొంగబాడేగాడు నాది మొబైల్ హోల్డర్ దొంగిలించిండు బండి పార్కింగ్లో పెట్టిపోతే. అందుకని కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది రూట్ మ్యాప్ గురించి. టైము 7:30 అవుతుంది. టైంకి ఒక్కొక్కరు కూడా లేవరు మార్నింగ్. కానీ బయట చూస్తే చూడండి రచ్చ రంబోలా. 7:30కు ఇంత ట్రాఫిక్, ఇంత జనాలు. ఇక్కడ నుంచి ఉంటుంది ట్రాఫిక్. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నాం మనం. హిమాలయన్ ఈ బండి మస్తు ఉంటుంది. గుర్రం మీద కూర్చున్నట్టే ఉంటుంది దాని మీద కూర్చుంటే. నడి రోడ్డు మీద ఆగిపోయింది. మా మొత్తానికి వచ్చినాం. 7:40 అవుతుంది కరెక్ట్గా. ఇంటర్ ఎగ్జామ్స్ డైలీ బుక్ చేస్తావా? ఎగ్జామ్స్ అయిపోయే వరకు. కస్టమర్ ఈజ్ పేయింగ్ త్రూ దేర్ యాప్. నీ ర్యాపిడో యాప్లో పే చేస్తున్నట్టుగా చూపిస్తుంది. నా ఇంటర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ జనగాము, సెకండ్ ఇయర్ స్టేషన్ కన్పూర్. మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 118 రూపాయలు వచ్చింది. 7:11 గంటలకు అసైన్ అయింది. 7:15కి స్టార్ట్ చేసిన, 7:45 కంప్లీట్ చేసిన. 6.69 అంటే 16.7 కిలోమీటర్లు. 29.79 అంటే ఒక 30 మినిట్స్ రైడ్ టైం పట్టింది. లాలాగూడ, నార్త్ లాలాగూడ. ఇక్కడ నుంచి ఇంకో బుకింగ్ వచ్చింది. ఈ నుంచి ఒక 1.7 చూపిస్తుంది, కానీ అంత ఉండదు మనం పోతే. నాచారం మల్లాపూర్ రోడ్ ఇది. ఇక్కడ రైట్. హెచ్ఎంటీ నగర్ ఇది. మొబైల్ హోల్డరు దొంగతనం చేసి నాకు ఇంత తిప్పలు పెట్టినాడు. లొకేషన్ అయితే ఇక్కడ సాయి టవర్స్. ఓటీపీ సెకండ్ రైడ్ 7:50కి స్టార్ట్ చేస్తున్నా. బాబు స్కూల్కి వెళ్ళడానికి బుక్ చేసుకున్నాడు. ఎగ్జామ్ అయితే ఏం కాదు. మనకి డిస్టెన్స్ వచ్చేసి 4.8 అని చూపించింది, కానీ అంత ఉండదు. ప్రస్తుతం మనం మాణిక్ చంద్ కంపెనీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రోడ్ వచ్చేసి మౌలాలి స్టేషన్ రోడ్ అంట. ది మౌలాలి లాలపేట రోడ్ ఇది. ఈ నీళ్ళు లేకపోతే వచ్చారా నాయన. ఆల్రెడీ కంప్లీట్ కాకముందుకి ఇంకో రైడ్ వచ్చింది. దీని ఎంత వచ్చిందో అమౌంట్ చూద్దాం. 61 రూపీస్ వచ్చింది. ఓకే వస్తున్నాం. హాయ్ చెప్పు. దీంట్లో 60లో 15 రూపాయలు కట్ చేసుకునేవాడు. 45 రూపీస్ మన ఎర్నింగ్స్. విజయ ఇంకొక బుకింగ్. కొద్దిగా సర్ది, దగ్గు, నిన్న జ్వరం. ఇన్నిటి మధ్య వీడియో చేయాలనే ఒకే ఒక్క కారణంతో ర్యాపిడో అయితే స్టార్ట్ చేసిన. మీ లైక్స్ మాకు ముఖ్యం బిగులు. హలో ఇక్కడ లొకేషన్లో ఉందండి. ఓకే రండి. ఎంత ఓటీపీ? 8:15కు థర్డ్ రైడ్. లాలాగూడ మల్కాజ్గిరి రోడ్ ఇది. 34 చూపిస్తే 8 రూపీస్ డిడక్షన్ చేసుకుంది. ఇది 34 అంటే 8 రూపీస్ 26 రూపీస్ మనకు వచ్చినాయి. టోటల్గా 190 రూపీస్ వచ్చినాయి. 2.8 కిలోమీటర్స్ 10 మినిట్స్ రైడ్. టైం వచ్చేసి 8:25 అవుతుంది. 9 గంటల నుంచి 11 గంటల వరకు 9 రైడ్లు చేస్తే 90 రూపాయలు వస్తుంది. వీక్లీ ఇన్సెంటివ్ వచ్చేసి 40 రైడ్స్ చేస్తే 240 వస్తుంది. ర్యాపిడో కంటే ఓలా, ఊబర్లో కొద్దిగా ఇప్పుడు అమౌంట్ ఎక్కువ వస్తుంది అనిపించింది నాకు. ఒకసారి ఓలా, ఊబర్ కూడా ఆన్ చేసి చూద్దాం ఎట్లా అమౌంట్ వస్తుంది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడే ఒకటి ఊబర్లో బుకింగ్ వచ్చింది. కస్టమర్ స్నేహ ఇక్కడే ఉంది. 75 ఇంతకుముందుకు పోయిన తోలకే మళ్ళీ వచ్చినాం. 4th రైడ్ 8:30కి స్టార్ట్ చేసిన. 8 చూస్తున్నారుగా సిటీ ట్రాఫిక్ కష్టాలు. ఒక ఊళ్ళో ఒక 5 ఎకరాలు ఉంటే మంచిగా ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటా. డోజరు, ట్రాక్టరు, ఆటోను ఆఖరికి తీసుకొని నడిపించుకుంది నయం. కానీ ఇట్లా హైదరాబాద్కి వచ్చి తిప్పలు పడద్దు. 25 రూపీస్ వచ్చింది ఈ రైడ్కు. జస్ట్ 1.1 కిలోమీటర్స్ ఉండే కానీ 5 కిలోమీటర్లు పోయినంత తిప్పలైంది ఆ ట్రాఫిక్. ప్రజెంట్ తార్నాకలో ఉన్నా. టైము 8:48 అవుతుంది. ఇప్పటి వరకు మన బండి 29.1 కిలోమీటర్స్ తిరిగింది. ఇంకో బుకింగ్ వచ్చింది మనకు ఊబర్లో. 5th రైడ్ 8:50కి స్టార్ట్ చేస్తున్నా. ఈ ఊబర్ అంతా ఇదే తలకాయ నొప్పి. ఇది అయిపోక ముందుకే ఇంకోటి వేస్తుండు. 28. నెక్స్ట్ ఇంకొక 400 మీటర్స్లో ఉంది. బైక్ రైడర్లు ఎవరైనా కూడా రైపిడో కానీ ఇంకా వేరే యూజ్ పరంగా కానీ బైక్ ఎక్కువ దూరం నడిపే వాళ్ళకి ఇది బెస్ట్. ఇది తీసుకొని దగ్గర 7-8 మంత్స్ అవుతుంది. అమెజాన్లో Q1 బెడ్స్ అని ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 500 అబోవ్ ఉంటుంది. కానీ మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను 2 అవర్స్ నుంచి డ్రైవింగ్ చేసినా కూడా పెద్దగా స్ట్రెయిన్ అయ్యింది ఏం లేదు. ఒత్తిడి కూడా ఏం లేదు. మంచిగా ఫ్రీగా పోవచ్చు. టైం కరెక్ట్ 9 అవుతుంది. ఇప్పటివరకు 31 కిలోమీటర్లు తిరిగింది. అంటే యావరేజ్గా గంటకి 100 రూపాయలు వస్తుంది పెట్రోల్ పోను. కొంచెం 6th రైడ్ 31. ఇంకో బుకింగ్ ఇక్కడనే దగ్గరనే ఉంది. కొద్దిగా ముందుకు రా బ్రో, నేను ఇక్కడే ఉన్నా. మీరేనా?
సెవెంత్ రైడ్ 9:15కి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ రైడ్కి 82 వచ్చింది. మొత్తం చూసుకుంటే 164 దీంట్లో వచ్చింది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఊబర్లో ఇన్సెంటివ్స్ వచ్చేసి ఇంకా మొత్తం 80 చేస్తే 600 రూపాయల ఇన్సెంటివ్. వన్ డే 26 నుంచి మళ్ళీ మండే మార్చి 4th వరకు పొద్దున 4 గంటల నుంచి మళ్ళీ పొద్దున 4 గంటల వరకు 80 ట్రిప్పులు చేస్తే 600 రూపాయలు. మిగతా 2 కూడా ఆన్ చేస్తున్నాం. ఓలా ర్యాపిడో. ఓలాలో ఒక బుకింగ్ వస్తే బాగుందని చూస్తాం. అనుకున్నట్టుగా ఓలాలో కూడా ఒక బుకింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ అప్సిగూడ మెట్రో స్టేషన్కి, చెంగిచెర్ల టు అప్సిగూడ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ ఉంది పికప్ లొకేషన్. ఓలో నెంబర్ చేంజ్ 9:45కి 8th రైడ్. అయితే అంతకుముందుకు పల్సర్ బండి ఉండే, పల్సర్ బండి ఫస్ట్ ఉండే ఓలాలో రిజిస్టర్ అయ్యి అదే నెంబర్ ఇంకా చూపిస్తుంది. ఓలాలో అప్డేట్ చేయలేదు, అందుకే కస్టమర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యిండు ఈ బండి నాకు కాదా అని. ఇదేమో SP 125. కస్టమర్ దగ్గర నుంచి 105 తీసుకుంటే ఓలాలో మనకు యాడ్ అయిన అమౌంట్ వచ్చేసి 118 రూపాయలు వచ్చింది ఈ రైడ్కు 11 కిలోమీటర్లకు. మళ్ళీ ఓలాలోనే ఒక బుకింగ్ వచ్చింది, శ్రావణి రెడ్డి అంట, అటు సైడ్. మాగోల్ పికప్ పాయింట్ 1 అంటే అటు సైడే. ఇప్పుడు మనం నెట్టుకుంటారన్నా దేక్కుంటారన్నా పోవాలి అటు సైడ్. ఇటు పోయి యూటర్న్ తీసుకోవాలంటే కనీసం 15 నిమిషాలు పడుతుంది ట్రాఫిక్. 9th రైడ్ వచ్చేసి 10:15. దీని డ్రాప్ లొకేషన్ 3.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ రైడ్కు 36 కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నా, కానీ నాకు వచ్చింది 44. 3.8 కిలోమీటర్. కస్టమర్ 34 బదులు 40 చేసి. కంపేరింగ్ టు ర్యాపిడో అండ్ ఊబర్, ఓలా ఈజ్ బెస్ట్. ఇప్పుడైతే మీకు ఒక అవగాహన రావచ్చు, ఒక ఐడియా రావచ్చు, ఏది ఎట్లా అమౌంట్స్ ఇస్తుంది, ఎట్లా చేస్తే బెస్ట్ అనేది. ఆ సజెషన్ అయితే పోర్టర్ అండ్ ఓలా సిటీలో ఉన్నప్పుడు. ఒకటే ఏరియాలో కావాలనుకుంటే పర్టిక్యులర్ ఏరియా, ఫర్ సపోజ్ ఉప్పల్లో ఉన్నాం, ఉప్పల్ సరౌండింగ్సే కావాలి, సిటీ మొత్తం నేను తిరగలేను అనుకుంటే స్విగ్గీ, జొమాటో బెస్ట్. హైదరాబాద్ మొత్తం తిరుగుతా అంటే ఓలా అండ్ పోర్టర్ బెస్ట్. పోర్టర్ అంటే మనకు సరుకు రవాణా చేసేది, బైక్ల మీద కూడా చేసుకోవచ్చు. పార్సల్ డెలివరీస్ ఉంటాయి చిన్న చిన్నవి, బిలో 15 kgs వెయిట్ తోటి. పోర్టర్కి కొద్ది డిమాండ్ ఎక్కువ ఉంటుంది, రష్ కూడా ఎక్కువ ఉంటుంది, చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆర్డర్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. ఫాస్ట్గా తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది, తీసుకోలేదంటే వేరే వాళ్ళు తీసుకుంటారు. దీనిలాగా ఒక పర్టికులర్ పర్సన్కే ఒక బుకింగ్ అనేది అసైన్ అయి ఉండదు. ప్రతి పోర్టర్ డెలివరీ పార్ట్నర్ యాప్లో బుకింగ్ అనేది అలారంతో మోగుతుంది. మోగినప్పుడు ఎవరు ఫాస్ట్గా తీసుకుంటే వాళ్ళకే అది అసైన్ అయిపోతుంది. ఈ విధంగా పోర్టర్ ఉంటుంది. ఓలా మీరు చూస్తున్నారు ఆల్రెడీ, కొద్దిగా తక్కువ కమిషన్ తోటి మంచి పేమెంట్స్ తోటి ఉంటుంది. ఇన్సెంటివ్ కూడా ఓలాలో బాగుంటుంది. ఓలాలో ఇన్సెంటివ్ చూసుకోండి ఒకసారి. ఈరోజు 12 AM to 12 PM 80 రూపాయలు 6 బుకింగ్లకి, 150 రూపాయలు 10 బుకింగ్లకి, 250 రూపాయలు 15 బుకింగ్లకి, 350 రూపాయలు 20 బుకింగ్లకి, 500 రూపాయలు 25 బుకింగ్లకి ఫర్ డే ఓన్లీ. వీక్లీ ఉండదు దీంట్లో. ర్యాపిడో, ఊబర్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సిటీ అవుట్స్కట్ అంటే నాలాగా, గట్కేసర్, అన్నోజ్గూడ, ఈసీఎల్, ఇటు బయట ఎవరైతే ఉంటారో అవుటర్ రింగ్ రోడ్కు దగ్గరలో వాళ్ళు ఆన్ చేసుకొని సిటీకి రావడానికి అవి వాడుకోవాలి. కానీ అంత ఫుల్ టైం చేస్తే ఇన్కమ్ తక్కువే ఉంటుంది. ర్యాపిడో ఫుల్ టైం ఓన్లీ ర్యాపిడో ఒకటి చేసుకున్నా బాగానే ఉంటుందంట, ఒక 6-7,000 ఫర్ వీకు. కాకపోతే కమిషన్ ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసేయండి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పటి వరకు 58.5 కిలోమీటర్స్ తిప్పినాం. 190 ర్యాపిడోలో, ఓలాలో 163, ఊబర్లో 164. టోటల్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 190 + 163 + 164 517 రూపీస్ వచ్చింది. 60 యావరేజ్ మైలేజ్ అనుకున్నా కూడా లీటర్ పెట్రోల్ తాగింది. లీటర్ పెట్రోల్కు 120 రూపీస్ మైనస్ 120 రూపీస్ 397 అంటే 400 వేసుకోండి. ఎప్పుడు 7కి స్టార్ట్ అయినాం, 10:30, 7 అంటే 9, 8, 9, 10, 10:30, 3.5 అవర్స్కి 400 వచ్చింది. అంటే గంటకి 100 రూపాయల కంటే ఎక్కువనే వస్తుంది. ఈ వీడియోకి లైక్స్ ఎక్కువ వస్తే 24 అవర్స్ ఛాలెంజ్ తీసుకుంటా. బుకింగ్లు అయితే ఏమొస్తలేవు, ఇప్పుడు పావు గంటకి ఎక్కువైపోయింది. మొబైల్స్ కూడా ఛార్జింగ్ లేవు. వీడియో ఇంతే, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సీ యూ, బాయ్ బాయ్.